అయ్యా దాసుడు సన్యాసి నమస్కరిస్తున్నాడు. రావయ్యా రావయ్యా పంతులు రా కూర్చో. ఏంటి సంగతి? ఎప్పుడు రావడం? అబ్బా అబ్బా ఎప్పుడో రావడం, ఇప్పుడు కనపడటం కూడానా? మన వాకిటే రైలు దిగాననుకోండి. రైలు మన వాకిటి దాకా ఏంచావు అసాధ్యుడివే. కాంతం కాంతం, మన పంతులు గారు వచ్చారు, కాస్త కాఫీ చూడు. కాఫీలు గీఫీలు మనకు అట్టే గిట్టవు, నిషిద్ధం కూడాను. పోనీ కాస్త పాలు పళ్ళు తీసుకోవడానికి ఏమయ్యా? వాటికే నిరభ్యంతరంగాను. నీళ్లు గలవని పాలు అయితే మరీ శ్రేష్టం. పంతులు గారు, మా ఆవులు గేదెలు ఎక్కడెక్కడో నీళ్లు తాగుతుంటాయి, మరి ఎలాగా? ఏం పర్వాలేదమ్మా, అవన్నీ జఠరాగ్లో శుచి అయిపోతుంటాయి. అయితే తీసుకొస్తా. తీసుకురా తీసుకురా. అయితే పంతులు, ఈ రోజుల్లో కూడా ఈ ఆచారాలు ఏమిటయ్యా? ఏం చేస్తా చెప్పండి, ఇంకో గట్టిన గుడ్డ. అయితే ఏంటి విశేషాలు? ఊళ్ళంతా కులాసాయనా? కులాసాకేమీ లోటు లేదు. కాకపోతే ఈ సంవత్సరం పంటలు బాగా దెబ్బతిన్నాయి, ఫలసాయం సగం కూడా రాదు. ఇది మనలో మాట. ఇక పోతే ఈ సాగుతో ఏమాత్రం వీలున్నా శిస్తులు ఎగ్గొట్టాలని చూస్తున్నారు రైతులు. నేనేమో కూడినంత వరకు గుంజుకొచ్చాననుకోండి, ఇక ఆ మిగతా పైకం గట్టిగా అడిగితే తన్నేట్టున్నారు. అందుకని తమరొక్కసారి గ్రామానికి దయచేస్తే ఆ తనులేవో నేనే తినచ్చు. అబ్బా అబ్బా, ఎంత మాట ఎంత మాట! తమ పోటీ దేశభక్తుల్ని, స్వరాజ్యం కోసం దివ్యమైన పోలీసు సూపరింటెండెంట్ పదవికే రాజీనామా చేసినటువంటి త్యాగమూర్తుల్ని తన్నేవాడంటూ ఈ ధరణి చక్రంలో పుట్టాడంటారా? ఆ రోజుల్లో తమరు అనుకుంటే ఎందరిని తన్నేవారు, తన్నడం ఏమిటి, తమలు తీసి పారేసేవారు. పంతులు, కాఫీ లాగుందే? అలాగే ఉంది. అడపా గడప ఈ మాత్రం అనాచారం దోషం కాదులేండి. ఇది మనలో మాట. ఇక పోతే తమరొక్కసారి గ్రామానికి దయచేయాలి. చెప్పండి అమ్మా, ఏడాదికి ఒక్కసారైనా యజమాని కనిపించకపోతే ఎలా? నేను చెప్పడం దేనికి? ఆ ఊరికి రావాలని, ఆ చెల్లుడి గారిని దర్శించుకోవాలని ఆయనకి ఉంది. కాకుంటే కాస్త నా నోటీస్ తడిచి అలా ఉన్నారు. అయినా పంతులు గారు, ఏనాటికైనా వాళ్ళు ఒకటి. నేనేగా పరాయిదాన్ని. చచ్చా, అదే మాటే. అది కాదు పంతులు, 10 సంవత్సరాల తర్వాత ఆ ఊరు వెళ్ళి వాళ్ళని చూడకుండా వస్తే బాగుండదు. చూస్తే అసలు బాగుండదు. అందుకని ఆ బకాయి వ్యవహారాలు అవన్నీ నువ్వే ఏదో విధంగా పరిష్కారం చేసి. సరే, తమ ఉత్తరవు. రాత్రికి ఎలాగూ భోజనం లేదు. సెలవు. అమ్మా కాంతమ్మ గారు. ఓ పార్వతమ్మ గారా, నమస్కారం అమ్మా. నమస్కారం. ఊళ్ళో అందరూ బాగున్నారా? అదే బాగు. ఇప్పుడే మన వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసి మాట్లాడి వస్తున్నా. ఏమిటో పాపం. ఏమండి? ఈ మధ్య చాలా సుస్థి చేసింది. తమకు తెలుసునో తెలియదో? ఏమిటండి సుస్థి? గుండె జబ్బు అంటున్నారమ్మా పాపం. మనిషి ఏమో చూసేదానికి బాగానే ఉంది, అడుగు తీసి అడుగు పెడితే ఆయాసం. అక్కడే ఏదో ఆకువలం వైద్యం చేయిస్తున్నారు, కానీ ఏం గుణం ఇవ్వడం లేదు. ఎందుకు వచ్చిన నాటు వైద్యం అయ్యా, కాస్త శివమందు ఇప్పించవయ్యా అంటే ఆ రామయ్య వింటాడు. భేషజం. ఇది మనలో మాట. ఇక పోతే మరైనా ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఏదో ఆసుపత్రి మా కొంపకొల్ల చేసుకోమంటారు. ఏమైనా సరే దాన్ని ఇక్కడ తీసుకోవడానికి ఒప్పుకోను. ఏ ఆ బరిదగించిన దాన్ని ఇక్కడ తీసుకొస్తే నా పిల్లలు ఎందుకన్నా మనకొస్తారా? ఎందుకమ్మా అంతంత మాట్లాంటావు? దాని ఇప్పుడు ఎవరు తీసుకొస్తామన్నారు? నా పిల్లల సంగతి నేను చెప్పుకున్నాను. చాలే, నువ్వు ఒకదానే కాదు, పిల్లలు కంది. కన్నారు, పెంచారు, కనపడుతూనే ఉంది పెంపకం. ఊరుకోమ్మా ఊరుకో. నన్ను ఎందుకు ఇలా చంపుతావు? ఇదిగో ఈ విషయంలో మాత్రం మనం నోరు మూసుకోవడం మంచిది అంటాను. అంతేలేండి. ఏనాటికైనా మీరు ఒకటే, నేనేగా పరాయిదాన్ని. అమ్మా, ఏమిటమ్మా ఇది? నీ కోడల సంగతి నీకు కొత్త? అది కాదు నాయన, సీత సంగతి నాకేమో భయంగా ఉంది. దేనికమ్మా భయం? వెళ్ళి 4 రోజుల పాటు ఉండిరా. అవతల మనిషి సహాయం లేకుండా ఏం అవస్థ పడుతుందో ఏమో. అదే ఆలోచిస్తున్నా. ఎందుకమ్మా ఆలోచన? ఇందా, ప్రస్తుతానికి డబ్బు దగ్గరుంచు. సీతకి మంచి వైద్యం చేయించు. అవసరమైతే మళ్ళీ కబురు చేయి పంపిస్తాను. తీసుకోమ్మా. నువ్వు కూడా ఒక్కసారి రాకూడదా నాయన? వద్దమ్మా, సీత కొంచెం ఆరోగ్యం కోలుకొని తర్వాత వస్తాను. నువ్వు వెళ్ళిరమ్మా. ఏమండి, అమ్మగారు గ్రామానికి ప్రయాణం అయినట్టున్నారు? ఆవిడ వెళ్ళకుండా ఉంటుందా? ఏమాత్రం ఇచ్చారండి డబ్బు? అంటే ఏదో దారి ఖర్చు కంటేను. అవసరమైతే మళ్ళీ పంపిస్తానంటున్నారు. అవసరమైతే మళ్ళీ పంపిస్తా. అది ఆవిడ కన్నీళ్ళు తోడడానికి. ఇదిగో నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఏ ఏట్లోనా పారేస్తున్నాయో. ఏమంటావు? నిజం చెప్పారు. ఆకలేస్తుంది కదా. నన్ను కూడా నాణ్యంతో ఊరికి వెళ్ళమన్నారు నాన్న. అన్నారు అక్కడ పెంట కుప్పలు, మురికి గుంటలు రాకపోతున్నాయి కాదు. వెళ్ళు వెళ్ళు. వెళ్ళొస్తాను ఆయన. వస్తామ్మా. పాపేది? అది ఎక్కడో ఆడుకుంటోంది రండి. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీతో వస్తాను, అది ఏడుస్తుంది. మీరు వెళ్ళండి.
నేనంటే మీ అందరికీ ఎంత నిర్లక్ష్యం అయిపోయిందండి. మీరంతా కలిసి నాకు నా బిడ్డ కాకుండా చేయాలని చూస్తున్నారు. అసలు ఆవిడ గారు నేర్పకపోతే నా బిడ్డ నన్ను ఇలా మాయ చేసి వెళ్ళేదేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నువ్వు దానికి అమ్మ అయితే ఆవిడ నాయనమ్మ, తెలిసిందా? అమ్మ నువ్వు క్షణమైనా ఉండగలదా పాప? అంతేనండి, ఏనాటికైనా మీరు ఒకటే. నేనేగా పరాయిదాన్ని. ఎంత చిక్కిపోయావే. ఇంత జబ్బు చేస్తే ఒక ఉత్తరం ముక్కైనా రాయకూడదా నాకు? ఎవరేమైనా నేనొక్కదాన్ని ఇంకా బ్రతికున్నానుగా అమ్మా. ఏమిటోనమ్మా, ఎప్పటికప్పుడు నువ్వు వస్తావని అనుకుంటూ గడిచిపోయింది. పొలం వెళుతున్నాను, గంగుల చేత భోజనం అక్కడికే పంపించు. ఆ భద్రైన ఒక్కసారి ఇలా రమ్మనయ్యా. 2 రోజులైందట వచ్చి. వచ్చి ఏమి లాభం? ఇచ్చిన మందు తాగితేగా. మాది ఊరే. అయితే ఈ ఊరే మాది. నా బొమ్మ ముట్టుకున్నావా చూడు. ఈ వధువు బొమ్మకి అలా అరుస్తావంటి? పల్లెటూరు బయట దీని సంగతి నీకేం తెలుసు? ఓ అబ్బో పద్మాసం దర్శని చూడు నేనేం చేస్తాను. నాయనమ్మ 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 చూడు నాయనమ్మ. నా తండ్రి మా నాయని. అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మమ్మ చూడు నాయనమ్మ. తప్పమ్మా, అలా అనకూడదు. బావ కదూ? బావా. అమ్మా ఎవరే? మీ పట్నం మావయ్య లేడు, ఆయన కూతుర్రా. ఓహో. ఏమ్మా తెలియకుండా దెబ్బలాడుతున్నారా? అలా దెబ్బలాడుకోకూడదు. వెళ్ళండి, వెళ్ళి చక్కగా ఆడుకోండి. పోనాయన జాగ్రత్త బాబు. జాగ్రత్త ఏంటి? నేను ఎక్కడికన్నా పారిపోతానా? మన చేతికి చిక్కిన తర్వాత అదంతా సాగుదులే. నడు. కొడుకు ఏమ్మా? ఏమీ లేదమ్మా, మన సంబంధాలు కలిసి మళ్ళా మనం ఒకటిగా మసలే యోగం ఉందంటావా? చూడమ్మా, నువ్వు ఈ ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి. మందు తాగుతాయి. ఊరుకో. చీర కట్టు నాయనమ్మ. చీర? చీరేమిటమ్మా ఇప్పుడు? చీరెందుకు? మేము బొమ్మల పెళ్లి ఆట ఆడుకుంటున్నా అత్తయ్య. అక్కడ అందరూ కాచు కూర్చున్నారు. చీర కట్టు నాయనమ్మ. నే కట్టనా? నా చీర కడతాను. ఓ బాగున్నావే నీ చీర నువ్వును. అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావమ్మా. అత్తయ్య నేనేం పెళ్లి కూతుర్ని కాదు, అత్తగారిని. అత్తగారివా? మరి మామగారు ఎవరే? చంద్రం బావే. తొందరగా. బాబుని పాపని చూస్తూ ఉంటే నీకేమనిపిస్తుంది? వాళ్ళలా చెయ్యి పట్టుకుపోతూ ఉంటే చిలక గోరింకల్లా లేరమ్మా? చెప్పమ్మా. అవునమ్మా. కలిపిన చేతులు విడిపోకుండా చూడు. విడిపోయిన కుటుంబాలు కలిసేట్టు చెయ్యి. అదేనమ్మా నే కోరేది. ఆ ఒక్క మాట. వాళ్ళ పెళ్లి కళ్ళారా చూచే అదృష్టం నాకేటూ లేదు. కనీసం నువ్వు అన్నయ్య నాకు మాటిస్తే హాయిగా కన్ను మూస్తానమ్మా. అమ్మా సీత, నేనేం చెప్పను తల్లి. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా. అవునమ్మా, నాకు తెలుసు. వదిన దీనికి ఎలాగో ఒప్పుకోదు. అన్నయ్య నువ్వే ఈ పుణ్యం కట్టుకోవాలమ్మా. అమ్మా 10 ఏళ్ల తర్వాత ఈ ఒక్క కోరిక కోరుతున్నాను, తీర్చవా అమ్మా? ఎందుకు తీర్చనమ్మా? నాకు మాత్రం ఆ కోరిక లేదా? అన్నయ్యని పిలిపిస్తాను, నీ ఎదుటి అడిగి ఒప్పిస్తాను. సార్ టెలిగ్రామ్ వచ్చిందండి.
ఎక్కడి నుంచి అండి టెలిగ్రామ్? మా చెల్లెలికి చాలా సీరియస్ గా ఉందట. ఆహా, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారా? నిన్ను కూడా తీసుకురమ్మన్నారు. డబ్బు మూడు తెమ్మలేదు. మరి అంత కర్కోటంగా మాట్లాడికి అవతల మనిషి వస్తుంటాను. అవసరమైతే ఆ తర్వాత వస్తాను నేను, మీరు ముందు వెళ్ళి రండి. ఇది మనిషి రాక్షసి. అమ్మా ఏమో అమ్మా, భద్రయ్య గారు, ఈ రోజు గడిస్తే పర్వాలేదు, నేను వెళ్ళి మందు పంపిస్తాను. ఏమిటి నాయనా అది? అలా ఇదైతే ఎలా? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అమ్మా అమ్మా, అన్నయ్య ఇంకా రాలేదా? వస్తాడమ్మా, నువ్వు కాసేపు నెమ్మదిగా పడుకో. ఇంకా ఎప్పుడు వస్తాడమ్మా? వస్తాడేమ్మా. సీత, ఏమిటమ్మా అది? ఊరుకో, ఎందుకలా బాధపడతావు? బాధ చచ్చిపోతాననే బాధ లేదమ్మా. ఒక్కటే కోరిక మనసులో కొట్టుకాడుతూ ఉంది, అది తీరకుండానే పోతానమ్మా. తప్పమ్మా, అలా అనకు. పాప ఇలా రమ్మా. అమ్మా, ఈ ఒక్క కోరిక చెల్లిస్తావా అమ్మా? పాపకు మళ్ళా ఒక్కసారి చీరగట్టు, పెళ్లి కూతుర్ని చెయ్యి, బాబుని పాపని పీటల మీద కూర్చోబెట్టమ్మా. ఒక్కసారి కళ్ళారా చూసుకుంటాను, నా కళ్ళదిటే వాళ్ళ పెళ్ళయిందనుకుంటానమ్మా. అమ్మా. సీత, నువ్వు బాధపడకు తల్లి, నీ కోరిక తప్పక తీరుస్తాను. కారులో బయలుదేరుంటే ఈ పాటికి రావాల్సిందేనే. బహుశా రైల్లోనే బయలుదేరుంటాడు. ఎరా గంగులు, బాబు గారి బండికి రాలేదమ్మా. ఫస్ట్ క్లాస్ పెట్టిలన్నీ బాగా చూసావా? గాలించేశాను బాబు, బండి కదిలి వెళ్ళేదాకా చూశాను. ఇంకా వస్తాడన్న నమ్మకం నాకు లేదు. అమ్మా, అయిపోయిందమ్మా. అమ్మా, పిల్లల పెళ్లి కళ్ళ చూడకుండానే పోతున్నాను. అమ్మా, సరే, నువ్వన్నా మాట ఇవ్వమ్మా, నువ్వన్నా మాట ఇవ్వు. బావనే చేసుకుంటానని మాట ఇవ్వమ్మా. అప్పుడే మీ అత్త నెమ్మదిగా కన్ను మూస్తుంది. బాబు, సరు నీ పెళ్ళాంరా, సరేనమ్మా? సీత, అమ్మా, అన్నయ్య ఎలా గురాడు? అన్నయ్య ఎలా గురాడమ్మా? ఈ పెళ్ళి జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. శాస్త్రులు గారు కానివ్వండి, పెళ్లి త్వరగా కానివ్వండి. ఏమమ్మా, ఏమిటి సాహసం? దైవ నిర్ణయం, సాహసమే చేస్తున్నా, దాని ఆత్మశాంతి కోసం చేస్తున్నా. చేస్తున్నారు సరే, తర్వాత ఫలితాలు నేను అనుభవిస్తాను ఆయన. ఫలితానికే ఉంది రామయ్య. ఆయన కన్న తండ్రి అయితే ఆయన కన్న తల్లి ఆమెకు లేదు అధికారమా? మనలో మాట. ఇక పోతే కానివ్వండి, కానివ్వండి, నన్ను చూస్తారేమిటి? ఏం బాబు, మీరు వెళ్ళిపోతున్నారు? గంగులు, ఇలాంటి సమయాల్లో తాకినట్టుగా కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. లేకపోతే మన్నెత్తికి చుట్టుకుంటుందో. ఇది మనలో మాట. ఇక పోతే ఓం మాంగళ్యంతం సుధారేణ మమ దేవతే కంఠే భద్రామి సుభగే భక్తి వచనదాక్షర మాంగళ్యధారణ మహోత్సవ మహోత్సవ త్రిభవంతో మహాంతో గ్రంథ
సరోజ అత్తయ్యకు దండం పెట్టము. బాబు నువ్వు కూడా అమ్మకు దండం పెట్టు. సరే చల్లగా 100 ఏళ్ళు వర్తిల్లండి.